హలో అండి, హాయ్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో చూస్తుండగానే ఆగస్ట్ మంత్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మంత్లీ ఎక్స్పైరీ కూడా చాలా వోలటైల్గా నడిచింది. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ అంతా కూడా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, అలానే నిఫ్టీ కావచ్చు. అండ్ ఈ మంత్లోనే మనం కంప్లీట్గా గ్రీన్ కూడా చేయడం కూడా నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ మంత్ అయిందని కూడా చెప్పొచ్చు. అండ్ మీరు కూడా డెఫినెట్గా దాన్ని లైక్ 60 days ఛాలెంజ్ని తీసుకొని మీ ట్రేడింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో మీరే చెప్పాలి. ఇంకా సో నిఫ్టీలో చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో మనకు ఒక చిన్న డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. సో డోజీ క్యాండిల్కి ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే కనుక లైక్ ఈ ఏరియాలో డోజీ వచ్చింది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ డౌన్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డోజీ వచ్చినప్పుడల్లా కూడా ఎయిదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, చాలా వరకు సిగ్నిఫికెంట్గా మూవ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, మనం ప్రీవియస్గా కూడా డోజీస్ మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఒక డోజీ చూడండి అండ్ రివర్సల్ అయ్యింది, అండ్ ఈ డోజీ అండ్ రివర్సల్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డోజీ వచ్చినప్పుడల్లా మనకి రివర్సల్స్ అయితే సూచిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే టాప్లో కానీ బాటంలో కానీ ఒక డోజీ వచ్చింది అంటే కనుక సిగ్నిఫికెంట్గా ఇక్కడ కూడా గమనించవచ్చు డోజీ, అండ్ ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ కూడా. ఓకే, సో మోస్ట్లీ ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అది మేజర్ లెవెల్స్లో వచ్చినప్పుడు డోజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇనిషియల్గా దీని హై బ్రేక్ అయ్యి వెళ్తే కనుక అప్ సైడ్ మనం చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, ఇలాగా. అండ్ ఒకవేళ ఇన్ కేస్ డౌన్ అయితే కనుక డెఫినెట్గా మనం ఇంకొక క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని మాత్రమే వెళ్ళాలి. ఇంత పెరిగినాక ఇమీడియట్గా ఇలా యూటర్న్ అయితే ఎమ్మటే తీసుకోదు. ఓకే, ఇదేమి జిగ్జాగ్ లాగా మనకి ఎగ్జాక్ట్గా ప్యాటర్న్స్ అయితే ఫామ్ అవ్వవు కదా. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ తీసుకోవడానికి కూడా ఇంకొక సినారియో కూడా ఉంటుంది. ఓకే, సెకండ్ సినారియో. అలా కాదు, ఈ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఇక్కడనే కొంతవరకు కన్సల్టేషన్ తీసుకొని ఎయిదర్ అప్ సైడా ఆర్ డౌన్ సైడా అనేది కూడా అండ్ సెకండ్ అండ్ థర్డ్ సినారియో కూడా ఉంటుంది. సో ఏదేమైనా సరే మనం లెవెల్స్తో కరెక్ట్గా ముందుగా ఉంటే కనుక మనం వచ్చేటటువంటి మూవ్స్ని అయితే మనం పట్టుకోవచ్చు. అలాగే వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక నిఫ్టీ చాలా సాలిడ్గా ఉంది. మనం ఇక్కడ గమనించవచ్చు ఈ 3 weeks క్యాండిల్స్ కంటే కూడా ఈ వీక్ క్యాండిల్ చాలా సాలిడ్గా ఉంది. సో నెక్స్ట్ వీక్ ఏదైతే క్యాండిల్ యొక్క హై ఉందో 25,268, ఓకే, 268 పైన గనక మనకి వీక్ స్టార్ట్ అయ్యి అండ్ ఈ లోని గనక బ్రేక్ చేయలేదు, సో ఇక్కడ పైకే క్యాండిల్స్ వెళ్తున్నాయి అంటే కనుక డెఫినెట్గా మనం మంచి అప్ మూవ్ అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, న్యూ ఫ్రెష్ ఆల్ టైమ్ హై కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ ఈరోజు మంత్లీ కూడా లాస్ట్ ఆగస్ట్ మంత్ కూడా అయిపోయింది కాబట్టి ట్రేడింగ్ పరంగా చూసుకుంటే కనుక లో బ్రేక్ చేద్దామనేసి ప్రీవియస్ మంత్, ఓకే, ఏదైతే జూలై మంత్ ఉందో దాన్ని లో బ్రేక్ చేయడానికి ఇక్కడ ట్రై చేసింది నిఫ్టీది. లో బ్రేక్ చేయడానికి 24,000 దగ్గర. బట్ అక్కడ నుంచి షార్ప్ బయ్యింగ్, చాలా వరకు బయ్యర్స్ చాలా హైలో ఇంట్రెస్ట్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ ప్రైస్ని అయితే పుష్ చేశారని అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ బార్కి పైన ఉంటే కనుక డెఫినెట్గా మనం ఇందాక అనుకున్నట్టు నిఫ్టీ విల్ గో హయ్యర్ అండ్ హయ్యర్స్. ఓకే, సో ఇది నిఫ్టీ గురించి. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసేద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీలో లైక్ మనకి నిఫ్టీ ఉన్నంత స్ట్రాంగ్గా అయితే లేదు, బట్ అలానే వీక్గా కూడా లేదు. ఏదైతే మనకి ప్రీవియస్ మంత్ అంటే జూలై కాకుండా జూన్ మంత్ ఏదైతే ఉందో కంప్లీట్గా దాని ఇన్సైడ్ మాత్రమే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎయిదర్ ఇది 53,000 బ్రేక్ అయితేనే మనకి అప్ సైడ్ పాసిబుల్ అవుతుంది. నిఫ్టీ ఉన్నంత స్ట్రాంగ్గా అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే లేదని అయితే తెలుస్తుంది. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు ఒక లైక్ ఈ క్యాండిల్ యొక్క 50%, అలాగే 50,000 లెవెల్స్లో కూడా చాలా వరకు మనకి హోల్డ్ చేస్తున్నారు బుల్స్. సో 50,000 బ్రేక్ అయితే తప్ప మనకి పొజిషనల్గా 46,000 వరకు నెక్స్ట్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ యొక్క క్యాండిల్ యొక్క లో కూడా. ఓకే, సో 4,000 పాయింట్స్ 50,000 బ్రేక్ అయితే మనం చూడడానికి పొజిషనల్గా కుదురుతుంది. అదర్వైజ్ 50,000కి 53,000కి మధ్యలో ఉంటే కనుక ఇది థర్డ్ సినారియో, ఇక్కడే రేంజ్ బౌండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ బయ్యర్స్కి అయితే చాలా టఫ్ టైం అని చెప్పొచ్చు 53,000కి అండ్ 50,000 మధ్యలో ఉంటే కనుక, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే కనుక స్లోగా ఇట్స్ ఇంచింగ్ అప్, సో మూవింగ్ అప్
అండ్ ఇక్కడ ఏదైతే మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా స్లోగా వెళ్తున్నాయి. సో 3 వీక్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవడం అయితే ఒక మంచి పరిణామం, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి బ్యాంక్స్కి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 52,000ని బ్రేక్ అయితే కనుక మనకి నెక్స్ట్ మూవ్ అనేది ఇంకా కొంచెం వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అప్ సైడ్ 53,000 వరకు టార్గెట్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు సేమ్ 50,000 53,000 మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్ వస్తాయి. చూద్దాం నెక్స్ట్ వీక్ కనుక ఇలాంటి సాలిడ్గా, అంటే గ్రీన్ కలర్లో, ఇలాంటి రెడ్ కాదు, సో ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ అయితే పడితే కనుక బ్యాంక్ నిఫ్టీకి మంచి ప్లస్ అవుతుందని అయితే చెప్పొచ్చు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లోకి చూసేసరికి ఇక్కడ కూడా మనకు ఒక చుట్కి డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో. సో ఎప్పుడైతే మనకి ఈ రెక్టాంగిల్ దాటి ఓకే బయటికి వెళ్ళిందో, మళ్ళీ ఆల్మోస్ట్ ఏదైతే మనం ప్రీవియస్గా 2-3 డేస్ బ్యాక్ కూడా అనుకున్నాము, సో ఇక్కడ ఇన్సైడ్ బారే ఇంకా ఫార్మేషన్ అవుతుంది, ఇంకా లోపలనే ట్రేడ్ అవుతుంది అనుకున్నాము. సో ఇది ట్రై చేసింది, ఇది హై బ్రేక్ చేయడానికి 51,466కి, బట్ బ్రేక్ అయితే అవ్వలేదు, మళ్ళీ లోపలికే వచ్చి కూర్చుంది. సో ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి కన్సాలిడేషన్ అయితే తప్పదు అనేసి మనకి డైలీ టైం ఫ్రేమ్లో అర్థమవుతోంది. ఒక్కసారి అలాగే సెన్సెక్స్ కూడా చూసేద్దాం, ఎందుకంటే సెన్సెక్స్ చాలామంది ట్రేడ్ చేస్తూ ఉన్నారు కదా. సో సెన్సెక్స్లో కూడా సేమ్ నిఫ్టీ మాదిరిగానే ఆల్ టైమ్ హైకి దగ్గర కాదు, ఫ్రెష్ ఆల్ టైమ్ హై అయితే కొట్టింది, బట్ అక్కడలాగా మనకి డోజీ క్యాండిల్ అయితే రాలేదు, సాలిడ్గా రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది ఓకే చిన్న విక్స్తో. బట్ ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి హై ఏదైతే ఉందో, అంటే ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హై పైన క్లోజ్ అయ్యింది. సో దీన్ని లో బ్రేక్ చేయలేదు అంటే కనుక డెఫినెట్గా ఇది కూడా మంచి మూవ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సెన్సెక్స్ వీక్లీలో మాత్రం చాలా సాలిడ్గా నిఫ్టీలో ఎలా అయితే ఉందో అలాగే సాలిడ్ గ్రీన్స్ 4 వీక్స్ నుంచి కూడా మంచి గ్రీన్లో అయితే క్లోజ్ అయితే అవుతా ఉంది ఓవరాల్ ఇండెక్స్ అయితే. అండ్ మంత్లీ చూసుకుంటే కూడా ఒక పిన్ బార్ అయితే వచ్చింది, కానీ బట్ లోయర్ లెవెల్స్లో సేమ్ నిఫ్టీ ఎలాగైతే ప్రైస్ షూటప్ అయినాయో సో ఇక్కడ కూడా అలానే షూట్ అయినాయి. సో విచ్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ బుల్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఇకపోతే మనకి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మండేకి చూసుకుంటే కనుక లైవ్ లెవెల్స్ అండ్ బై జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఇవి. అండ్ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసినట్టుంటే కనుక తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నో ట్రేడ్ జోన్ అయితే ఇది కంప్లీట్గా సో ఫ్రైడే సెషన్ ఎలా ఉంది అనేది ఈ విక్స్ బట్టి ఆర్ ఈ పుల్లలు బట్టి ఈ స్టిక్స్ బట్టి కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏ రేంజ్లో స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయినాయో అనేసి. సో చాలా వోలటైల్ సెషన్ అయితే నడిచింది ఫ్రైడే. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ టైంలో జనరల్గా ఇలాంటి సిట్యువేషన్సే వస్తాయి. సో ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఒక డైరెక్షన్ అనేది వస్తుంది కాబట్టి క్లియర్ కట్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 25,260 అలాగే 25,220 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇన్ కేస్ ఒకవేళ 930 945 మధ్యలో 25,260 బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,293, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 25,347గా మనకి ఫస్ట్ 2 టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక 25,220 చిన్న గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి మనం BTST అయితే అవాయిడ్ చేయడం జరిగింది. అలానే 220 ట్రిగర్ అయితే కనుక మనకి 25,181 ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 25,135 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,079. సో ఇదైతే నిఫ్టీ యొక్క సిట్యువేషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంట్రాడే పర్స్పెక్టివ్లో అలానే ఉంది, లైక్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా కంప్లీట్గా విక్స్ అండ్ వాలటైలిటీ మనం అనుకున్నట్టు లైక్ ఏదైనా సరే డైరెక్షనల్ వచ్చేంత వరకు కూడా కండిషన్స్ అయితే ఇలానే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే 51,400 51,254 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది షూటప్ అవడానికి ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ లెవెల్స్ చాలా వరకు మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ లాగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్తే కనుక మంచి సాలిడ్ క్యాండిల్స్తో అప్, అండ్ ఇక్కడ నుంచి వెళ్తే కనుక సాలిడ్గా డౌన్ సైడ్ కూడా మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న క్యాండిల్స్ కంటే పెద్ద క్యాండిల్స్ పెద్ద మూవ్సే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఏరియా నుంచి కూడా టార్గెట్ కూడా విత్ 1 క్యాండిల్తో 3 టార్గెట్స్ కూడా అయిపోయిన సిట్యువేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సాలిడ్గా మంచి సప్లై జోన్ ఇది.
ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ 254 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,188, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 51,094 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,995గా ఉంటుంది. అండ్ అప్ సైడ్ అనుకుంటే కనుక మనకి 51,400 బ్రేక్ అయితే మనకి 467. సో అప్ సైడ్ కొంచెం తక్కువ టార్గెట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సెకండ్ టార్గెట్ వచ్చి 51,547 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,647గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మండే అయితే మనకి మిడ్ నిఫ్టీ ఉంది కాబట్టి మిడ్ నిఫ్టీలో లెవెల్స్ అయితే ఇవి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఇది 1 అవర్లో ఉంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఇవి ఓకే లెవెల్స్. సో మీరు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో హూఎవర్ ట్రేడింగ్ ఇన్ మిడ్ క్యాప్, సో మండేకి ఈ లెవెల్స్ అయితే తీసుకోండి. అండ్ ఒకసారి బీటీసీకి వెళ్ళిపోదాం. బీటీసీలో నిన్న అంటే ఫ్రైడే జరిగినటువంటి లైవ్ సెషన్లో మనం ఈ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ స్టాప్ లాస్, 1200 పాయింట్స్ వచ్చేసి టార్గెట్గా. ఆల్మోస్ట్ 559, 560 ఇస్తే 460 వరకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1000 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ అనేది అచీవ్ అయితే అయిపోయింది. అండ్ బీటీసీ అనాలిసిస్ కూడా చూసుకుంటే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక సైడ్ వేస్ అయితే చూపిస్తూ ఉంది. అంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి ఇంకా ఎన్గల్ఫ్ చేయలేదు, అంటే హై ఆర్ లో కానీ బ్రేక్ అయితే అవ్వలేదు. కొంతవరకు సైడ్ వేస్ అయితే చూపిస్తూ ఉంది, కన్సల్టేషన్ అయితే చూపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 20,000 ఆర్ బిలో 20,000 నుంచి కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంతవరకు వచ్చిన తర్వాత కన్సల్టేషన్ అనేది కామన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ మూవ్ వస్తుందా లేకపోతే 67,076కి మళ్ళీ పోతుందా అనేది కమింగ్ అప్ డేస్లో అయితే మనకు తెలుస్తూ ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి 56,000 అయితే మేజర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చెప్పుకోదగ్గ ప్యాటర్న్స్ అయితే ఏం లేవు. సో ఆల్మోస్ట్ ఈ 72,000కి అండ్ 56,000కి మధ్యలోనే ఇంకా ఒక రేంజ్ బౌండ్లోనే నడుస్తుంది. సో 56,000 వస్తే మంచి బయింగ్ లెవెల్ అని చెప్పొచ్చు పొజిషనల్గా. 76,000 ఆర్ 68,000కి కూడా డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే కనుక బ్రేక్అవుట్ అయ్యి మంచి మూమెంటం అప్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అలానే 56,000 కూడా బ్రేక్ అయితే ఆల్ ద వే 48,000, 49,000 లెవెల్స్ కూడా చూడడానికైతే బీటీసీలో పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ ఇకపోతే డైలీ టైం ఫ్రేమ్ అయిపోయాక లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో సో ఎప్పుడైతే మనకి 65,000 దగ్గరికి వచ్చిన తర్వాత కొంతవరకు మనకి రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి అండ్ ఇక్కడికి వచ్చింది. సో నిన్న కూడా మన అనాలిసిస్లో చెప్పుకున్నట్టు 58,000 ఏదైతే మంచి సపోర్ట్గా అయితే ఉంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ 1 అవర్లో కనుక బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 59,600 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 60,000 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 60,800గా అయితే మనకు ఉంటుంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడ 61,000 దగ్గర మనకి ఈ ఏరియాలో ఇలా వస్తే కనుక అండ్ డబల్ టాప్ ఒక రెసిస్టెన్స్ ఫెయిల్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందా అండ్ కిందికి వెళ్తుందా అనేది కమింగ్ అప్ డేస్లో అయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే మనం నిన్న ఆల్రెడీ లైవ్లో చెప్పుకున్నట్టు ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి లాంగ్ కాల్ అయితే 1200 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాము. ఆల్రెడీ 1000 పాయింట్స్ అయితే అచీవ్ అయితే అయిపోయింది. దాంట్లోనే షార్ట్ కాల్ కూడా ఇచ్చాము. ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 58,000 కనుక బ్రేక్ అయితే మనకి డౌన్ కాల్ కూడా యాక్టివ్ అవుతుంది. సో స్టాప్ లాస్ వాటికి ప్రీవియస్ లైవ్ అయితే దాంట్లో లెవెల్స్ అయితే క్లియర్ కట్గా ఇచ్చాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్, ప్రైజ్ యాక్షన్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి డిస్కౌంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ అయితే ఫస్ట్ వీక్ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో యూ క్యాన్ యూటిలైజ్ దట్ ఆఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ హ్యాపీ వీకెండ్. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, ఎస్పెషల్లీ కరెంట్ పోల్స్ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.